రేపటి నుంచి జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి ఆయన జిల్లాల పర్యటన షురూ చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వెళ్లి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లా ప్రముఖులతో భేటీ కానున్నారు. వారానికో జిల్లాకు వెళ్లాలని సీఎం నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల టూర్లపై మరిన్ని డీటెయిల్స్ సెక్రటేరియట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనపై అప్డేట్స్ ఏంటి? వారం రోజుల కిందనే అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలోనే ఈ జిల్లాల పర్యటనకు సంబంధించి ప్రస్తావన వచ్చింది. అంటే మంత్రులు, ముఖ్యమంత్రితో పాటు అధికారులు కూడా అందరూ జిల్లాల వారీగా పర్యటించాలి, గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు అమలు చేసే విధానం ఎంతవరకు ఉన్నది, ఎట్లా ఉన్నది, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఇంకెట్లా ముందుకెళ్ళాలి, ఇట్లా వీటన్నిటిపైన కూడా దృష్టి పెట్టాలి. కార్యాలయాల్లో కూర్చొని కాలయాపన చేయొద్దు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారుల సమీక్షలో చెప్పారు. సో అందులో భాగంగానే ఇక ముఖ్యమంత్రికి సంబంధించి వారానికో జిల్లా పర్యటన చేశానని కూడా ఆయన స్వయంగా ఆ రోజు చెప్పారు. అందులో భాగంగానే ఈ జిల్లాల పర్యటనకు సంబంధించి ఆల్రెడీ ప్రారంభం కాబోతుంది. రేపటి నుంచే ఈ జిల్లాల పర్యటన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. రేపు తన సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్కి రేపు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు అక్కడే ఉంటారు. అయితే జిల్లాలో ఉన్నటువంటి కొన్ని అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు, మరికొన్ని అక్కడుండే ఆ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులతో ముఖాముఖి, ఆ తర్వాత కలెక్టరేట్లో వివిధ శాఖలపైన ఆ జిల్లాకు సంబంధించి అభివృద్ధి పనులు, తర్వాత ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలపైన దాని మీద వివిధ అధికారులు, మంత్రులతోని సమీక్ష సమావేశాలు, తర్వాత ఈ కలెక్టరేట్లో మహిళా శక్తికి సంబంధించినటువంటి క్యాంటీన్ రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఇది రేపటి షెడ్యూల్. అంటే రేపు మొదటిసారిగా ప్రారంభమయ్యే ఈ మహబూబ్ నగర్ నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ మహబూబ్ నగర్లో రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో అక్కడ ఉండే శాఖలపైన, తర్వాత అభివృద్ధి పనుల, అక్కడ ఉన్నటువంటి పెండింగ్ సమస్యలపైన పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు చేయబోతున్నారు. ఇంకా ఆ జిల్లాకు అవసరం ఏమున్నది, ఎక్కడ వెనుకబడి ఉన్నాయి, ఇంకా ఏ పథకాలు అందించాల్సి ఉన్నది, ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఎందుకు పెండింగ్ ఉండాల్సిన అవసరం వచ్చింది, ఇట్లా ఓవరాల్గా ఈ జిల్లాలో పర్యటించి వీటి మీద దృష్టి పెట్టే అవకాశం కనబడుతున్నది. రేపు మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ వెళ్తున్నారు. ఆ తర్వాత కరీంనగర్ వెళ్లే అవకాశం అయితే ఉంది. ఇంకా షెడ్యూల్ అయితే ఖరారు కాలేదు. ఇట్లా వారానికో జిల్లాకి వెళ్ళి ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్షలు, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు, తర్వాత అక్కడ ఆ జిల్లాల వారీగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, సో ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్గానే సమీక్షలు చేయబోతున్నారు. ఆ పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలకు వీలైనంత తొందరలో పరిష్కరించే విధంగా ఏం చేయాలి, సో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమైనా నిర్లక్ష్యం చేస్తున్నారా, లేక ఇంకేమైనా అక్కడ సమస్యలు ఉన్నాయా, ఇట్లా ఓవరాల్గా అక్కడ ఉండి ఆ జిల్లాలో పర్యటించి వారానికి ఒక రోజు తప్పనిసరిగా ఆ జిల్లాలో ఉండి అక్కడ పర్యటించి అక్కడ ఉన్నటువంటి సమస్యల మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టి వీలైనంత తొందరలో వాటిని పరిష్కరించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ పెట్టుకుంటూ ఉన్నారు. ఇక మంత్రులతో పాటు అధికారులు కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమస్యలు పూర్తి స్థాయిలో కొంతవరకు ఎక్కువగా ఈ పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది కూడా మనం చూస్తున్నాం, గతంలో అలాంటి సిచ్యువేషన్ లేకుండే, అధికారుల మధ్యలో మంత్రుల మధ్య కొంత పొందడం ఉండే సిచ్యువేషన్ లేకుండే, ఇక ప్రజలకు కూడా కలిసే సిచ్యువేషన్ కూడా లేకుండే. సో అట్లా కాకుండా ఈసారి కాంగ్రెస్ హయాంలో అలాంటి తప్పిదాలు జరగకుండా ప్రజలకు ఏమేమి అవసరము, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి ఏం కావాలనుకుంటున్నారు, ప్రభుత్వం చేస్తున్నదేంటి, ప్రజలకు అమలు చేస్తున్నటువంటి పథకాల విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, సో ఇట్లా గ్రౌండ్ లెవెల్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, ఇట్లా ఓవరాల్గా దీని మీద చర్చించే అవకాశం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా అధికారులతోని, ప్రజలతోని వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంటి, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, అధికారుల తీరు ఎట్లా ఉంది, సో గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నాయా లేదా, ప్రజాపాలన అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పదే చెప్తుంది కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి ఈ పథకాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయా లేదా, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన సమీక్షలు చేస్తూ జిల్లాల వ్యాప్తంగా గ్రౌండ్ లెవెల్లో అక్కడున్నటువంటి సమస్యలను వీలైనంత తొందరలో పరిష్కారం చేసే దిశలోనే ఈ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి జిల్లాల టూర్ అని చెప్పొచ్చు శ్రవంతి.